అనదర్ బుక్, ఇంకో బుక్. Yesterday I started with a rhyme, if I remember, right? Oh my mind, tell me why. ఈ రోజు కూడా ఒక రైమ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. This is a funny rhyme. Pussycat, pussycat, where have you been? I have been to London to see the Queen. Pussycat, pussycat, what did you do there? I frightened the mouse under the Queen's chair. మీరు చాలా సీరియస్గా వింటున్నారు. దీన్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. అనగనక ఒక ఊళ్ళో ఒక పిల్లి ఉందంట. ఆ పిల్లికి రాణి గారిని చూడాలని కోరిక వచ్చింది. కాబట్టి కష్టపడి ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళింది. వెళ్ళి లండన్లో రాణిగారి సీట్ దగ్గరికి వెళ్తే రాణిగారు లేదు, బయటకు వెళ్ళారు. సీట్ దగ్గర కూర్చుంది. వస్తే రాణిగారు హాయ్ చెప్తామని. ఈలోగా రాణిగారి సీట్ కిందకి ఒక ఎలక పిల్ల వచ్చింది. పిల్లి కదా, ఎలకను చూడంగానే దానికి ఎలక పిల్లి గుర్తు వచ్చింది. అందుకని ఎలక వెనకాల పరిగెట్టింది. ఆ ఎలక చాలా పరిగెట్టించి ఇంట్లోకి వెళ్ళిపోయింది, దాని ఇంట్లోకి. పిల్లి అయితే వెళ్ళలేదు కదా. సో కాబట్టి బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తూ ఉంది కూల్గా. ఎవరు అడిగారు, ఏంటి అంతా గుచ్చుకుంటూ వస్తున్నాయి, ఎక్కడి నుంచి అన్నాను. లండన్ వెళ్ళాను అన్నది. అవునా, ఎందుకు వెళ్ళావు లండన్ అంటే, రాణిగారిని చూడటానికి. అవునా, మరేం చేసావు అక్కడంటే, ఎలక పిల్లలకు భయపెట్టి వచ్చానులే అన్నాడు. ఇప్పుడు మీరు ఎందుకు అవుతున్నారు తెలుసా, ఇందాక మీకు రైమ్ అలా అర్థం కాల. See, the whole context of that rhyme is, it went with a purpose, but it missed the mark completely. అది వెళ్ళింది రాణిగారిని చూడటానికి, అది భయపెట్టి వచ్చింది ఎలక పిల్లలు కదా. చాలాసార్లు మన లైఫ్ కూడా అట్లాగే ఉంటుంది. మన పర్పస్ని మనం మిస్ అవుతూ ఉంటాం. ఆ పర్పస్ని మిస్ అయ్యేటువంటి బ్యూటిఫుల్ బుక్ బైబిల్లో ఏదన్నా ఉన్నదంటే అది హగై అని చెప్పాలి. హగై బుక్ బేసికలీ మిస్సింగ్ ద మార్క్. దేవుడు మనకి ఇచ్చినటువంటి పర్పస్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి గోల్ని ఎట్లాగా మిస్ అవుతాం, మిస్ అయితే కనుక దేవుడు ఎట్లా రియాక్ట్ చేస్తాడు అనే దాన్ని మనం హగై బుక్లో చూస్తూ ఉంటాం. రాత్రి మీరు చాలా స్లీపీగా ఉన్నారు. ఐ డోంట్ నో మీరు ఎంతమందికి నేను చెప్పిన మెసేజ్ ఎక్కిందో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ఇట్, బట్ ఇంట్రో మాత్రం రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఐఎమ్ యాక్చువల్లీ బిల్డింగ్ ది హోల్ థీమ్ ఆఫ్ ద మెసేజ్ ఫ్రమ్ ది ఇజ్రాయలైట్స్ హిస్టరీ. ఇస్రాయేల్ చరిత్ర నుంచి నేను మన యొక్క థీమ్ని బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, ఇస్రాయేలీలు 587 BCలో చెరలోకి ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే బాబిలోనియన్ కింగ్ వచ్చి వాళ్ళని స్లేవ్స్గా తీసుకొని వెళ్ళాడు 587లో. 607లో ఎత్తుకెళ్ళాడు, 587లో బిల్డింగ్ని కొలాప్స్ చేశాడు. అంటే టెంపుల్ అనేది లేకుండా చేశాడు. ఓకే, 2 days 607 and 587. ఆ విధంగా ఎత్తుకెళ్ళడానికి ఒక 200 years ముందు నుంచి దేవుడు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు. అరే మీరు చెప్పిన మాట వినకపోతే కనుక నేను మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తాను అనేసి. అది మనం హబక్కూక్ లైఫ్లోంచి మనం చూసాం. అయితే 607లో దేవుడు నెబుకద్నెజర్ని పంపిస్తే నెబుకద్నెజర్ నియర్లీ 10,000 యంగ్ పీపుల్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. 607 అక్టోబర్లో ప్రిఫరబుల్లీ. పక్కా డేట్స్ ఉంటాయి మనకి. ఓకే, అందులో మనకి కొంతమంది పేర్లు తెలుసు కదా, డానియల్, షడ్రక్, మెషక్, అబెద్నెగో, వాళ్ళంతా ఆ బ్యాచ్లో ఉన్నారు 607లో. 20 years తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని కొలాప్స్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. 587లో తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా, నేను మిమ్మల్ని చెదరగొడతాను, తర్వాత మిమ్మల్ని జైల్లోకి పంపిస్తాను, అంటే ప్రిజన్లోకి పంపిస్తాను, ఎక్సైల్లోకి. బట్ 70 years తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వస్తారు, ఐ బ్రింగ్ యూ బ్యాక్ అని చెప్పాడు. 607 నుంచి 70 years వెనకకి లెక్కేస్తే 537. ఆ టైంలో ఉన్నటువంటి ప్రాఫిట్ ఎవరంటే డానియల్ రోజు క్యాలెండర్ చూసేటోడు. చూసి ఒక దినం 6:30, 5:37 వచ్చిందని, ప్రభా మరి 70 years తర్వాత మమ్మల్ని వెనక్కి తీసుకెళ్తానన్నావు కదా, ప్లీజ్ టేక్ అస్ బ్యాక్ అని ప్రేయర్ చేశాడు. ఇది డానియల్ 9లో చూస్తారు ఆ ప్రేయర్. ఓకే, ప్రేయర్ చేస్తే మొత్తానికి దేవుడు ఏంజెల్ పంపిస్తాడు, ప్రామిస్ చేస్తాడు డానియల్ వెనక్కి తీసుకెళ్తానని. అప్పుడు కోరెష్, సైరస్ అనే కింగ్ ఉంటాడు అన్నమాట, పర్షియా కింగ్. బాబిలోనియన్ కింగ్డమ్ కొలాప్స్ అయిపోయి పర్షియా కింగ్డమ్ వచ్చింది. పర్షియా కింగ్ రాగానే ఆయన ఫస్ట్ చేసినటువంటి పని ఏంటంటే జ్యూస్ని వెనకకు పంపించాడు. ఆ జ్యూస్ని వెనక్కి పంపించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ పేరు శేష్ బజార్. ఆ టైంలో ఉన్నటువంటి హై ప్రీస్ట్ పేరు జాషువాని శేష్ బజార్ని పిలిపించి, అరే మీ జనాన్ని తీసుకుపోయి మీ ఊళ్ళో బిల్డింగ్ కట్టుకుంటారా, మీ టెంపుల్ కట్టుకోండి, మీ చర్చ్ కట్టుకోండి ఆయన్ని వెనకకు పంపించాడు. ఈ సైరస్ అనేటువంటి రాజు ఉన్నాడే, కోరేష్ అని తెలుగులో అంటారు, ఆయన మన అక్బర్ అంటాడు, మన ఇండియాలో అక్బర్ ఉండేవాడే ఆ టైప్ అనమాట. ఏ అనంటే అక్బర్ ముస్లిం కదా బేసిక్గా, సో ముస్లిం వైఫ్ ఉండేది.
ఇండియా ప్రిడామినెంట్లీ హిందూ కంట్రీ కాబట్టి గొడవ ఎందుకని ఒక హిందూ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారు. అర్థమైనా ఎందుకంటే గొడవ లేకుండా ఉంటుందని. మన తిరుపతిలో వెంకటేశ్వర కూడా ఉంటాడే ఆ టైప్ అనమాట. వెంకటేశ్వరుడు బేసిక్గా హిందూ కదా, ఆయనకు ఒక హిందూ భార్య ఉండేది పద్మావతి. గొడవ లేకుండా ఉండాలని ఆమె బీబీ నాచారని ఒక ముస్లిం కూడా పెళ్లి చేసుకున్నారు. ఓకే, సో అది కూల్ అనమాట. నాకేమనిపిస్తుంది అంటే ఈ కోరేష్ కూడా ఆ టైప్ అనమాట. ఏమనంటే మీ దేవుడిని మీరు పూజ చేసుకుంటారా, మీ బిల్డింగ్లు మీరు కట్టుకోండి అని ప్రతి దేవుడిని కూడా ఎంకరేజ్ చేసేవాడు. ఎందుకంటే ఏదో విధంగా బ్లెస్సింగ్ వస్తుందని. కోరేష్ కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. ఏమనంటే 3 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆవిడ రాయలసీమ, ఒక ఆవిడ తెలంగాణ, ఒక కోస్తా. సమాజం అందరూ ఇంట్లో ఉండేది గొడవ లేకుండా. మనోడు ఆ టైప్ ఉండేవాడు అనమాట. సో ఈయన పైసలు ఇచ్చేసాడు. మొత్తం 5400 గోల్డెన్ ఆర్నమెంట్స్ ఇచ్చేసేసి శేష్ బజార్కి, అరే పోరా వెళ్ళి బిల్డింగ్ కట్టుకోరా అని పంపించాడు. దిస్ హీ డిడ్ ఇన్ 537 BC. ఓకే, 537 BCలో ఇదంతా మీకు స్టోరీ ఎక్కడ వస్తుంది అంటే, మీకు టైం ఉంటే ఎప్పుడైనా సరే, టైం లేదనంటే లేదు ఈరోజు టైం గురించి మాట్లాడదాం అనుకోండి. ఎజ్రా గ్రంథం చాప్టర్ 1 మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఎజ్రా చాప్టర్ 1 ప్రకారం ఏం చేస్తాడంటే, ఈ శేష్ బజార్ని జాషువాని పిలిచి 5400 గోల్డెన్ ఆర్నమెంట్స్, అంటే గోల్డెన్ ఆర్నమెంట్స్ అంటే దుద్దులు వంగరాలు అలాంటివి కావు, చాలా పెద్ద పెద్దవి. అంటే గోల్డెన్ ప్లేటు, గోల్డెన్ బకెట్, గోల్డెన్ బేసిన్ అలాంటివి అనమాట. 5400 ఆర్నమెంట్స్ ఇచ్చేసి పొండ్రా అని అన్నాడు. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారంటే నియర్లీ 47,000. ఇదంతా లిస్ట్ మనకి సెకండ్ చాప్టర్లో ఉంటుంది, ఎజ్రా సెకండ్ చాప్టర్లో. ఎజ్రా థర్డ్ చాప్టర్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, శేష్ బజారు జాషువా ఏమంటాడంటే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయింది, టోటల్గా డిస్ట్రాయ్. ఏది జెరూసలేం టెంపుల్. వాళ్ళు ఫస్ట్ మనం సాక్రిఫైసెస్ మొదలు పెడదామని ఒక ఆల్టర్ కడతారు అనమాట. ఆల్టర్ కట్టి అక్కడ యానిమల్స్ని సాక్రిఫైస్ చేయడం మొదలు పెడతారు. ఇది ఒక 7 months గడుస్తుంది. 7 months గడిచిన తర్వాత మనం టెంపుల్ కట్టాలి కదా, ఫౌండేషన్ స్టోన్ వేద్దామని ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఇది పడిపోయిన టెంపుల్ని రీబిల్డ్ చేయడానికి వేసినప్పుడు, ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు మనకి సర్వసాధారణంగా పార్టీ జరుగుతుంది కదా, ఆ రోజు పార్టీ జరుగుతూ ఉంది. పార్టీ జరుగుతున్నప్పుడు 85 years దాటిన వాళ్ళంతా ఏడవడం మొదలుపెట్టారు. అదేంటంటే ఏజ్కి ఏడుపుకి సంబంధం ఏంటనంటారేమో, అక్కడ సంబంధం ఉంది. 85 years దాటిన వాళ్ళంతా కూడా ఓల్డ్ టెంపుల్ని చూశారు ఒకసారి. అరే ఇదివరకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉండేది, ఇప్పుడు టెంపుల్ ఏం లేదు, మళ్ళీ అంత పెద్ద టెంపుల్ కట్టగలమా లేదా అని ఏడ్చారు అనమాట 85 years దాటిన వాళ్ళు. ఈ 75 years లోపల ఉంటారే వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారా అని. సో ఒకళ్ళు నవ్వుతూ ఉన్నారు, ఇంకొకరు ఏడుస్తూ ఉన్నారు, అంత గందరగోళంగా ఉందన్నమాట. ఇది థర్డ్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్లోకి వచ్చేప్పటికి కింగ్ ఏం చేస్తాడంటే ఎవ్రీ మంత్ పైసలు పంపిస్తాడు. ఎందుకని పైసలు పంపిస్తాడు? టెంపుల్ కట్టుకుంటారా. అయితే అక్కడ లోకల్ పీపుల్ ఏం చేస్తారంటే, వీళ్ళు కనుక టెంపుల్ కడితే మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తే కనుక వీళ్ళు మన మాట వినరా అని, అరే టెంపుల్ ఏం కట్టుకుంటారా, టెంపుల్ కట్టుకుంటే ఏమన్నా లాభం వస్తుందా, మీరు గెస్ట్ హౌస్ కట్టుకోండి, గెస్ట్ హౌస్ కట్టుకోండి అని అంటే వీళ్ళు గెస్ట్ హౌస్లు, రెస్ట్ హౌస్లు, పిక్నిక్ స్పాట్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇట్లా కట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంతకాలం? 16 years. అర్థమైందా? 16 years, 16 సంవత్సరాలు. పైసలు వస్తేనే టెంపుల్ మాత్రం అలాగే ఉన్నది, ఫౌండేషన్ స్టోన్ అలాగే ఉంది. మీరు ఎవరైనా ఈస్ట్ గోదావరికి చెందిన వాళ్ళు ఉంటే, సక్కినేటిపల్లికి నర్సాపురంకి మధ్యన గోదావరి చాలా సన్నగా ఉంటుంది. దాన్ని దాటడానికి ఒక చిన్న బోట్ వాడుతూ ఉంటాం. అక్కడ 3 ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి. ఎందుకు తెలుసా? బ్రిడ్జ్ కోసం. 3 వేశారు, 3, కానీ బ్రిడ్జ్ మాత్రం వాళ్ళ. వీళ్ళు కూడా 16 years క్రితం ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. రోజు ఆ ఫౌండేషన్ స్టోన్ చూస్తారు కానీ బిల్డింగ్ మాత్రం రాదు. సో ఈ విధంగా 16 years అయిపోయిందండి. 16 years అయ్యేటప్పటికి 520 BCలో ఎగ్జాక్ట్గా ప్రిసైజ్ డేట్లో చెప్పాలంటే August 29 దేవుడు ఒక ప్రాఫిట్ని పంపించాడు. ఆయనే హగ్గై. అదండి కాంటెక్స్ట్. హగ్గై టైంలోనే ఇంకో ప్రాఫిట్ కూడా ఉంటాడు, ఆయన పేరు జకరియా. హగ్గై ఏమో 118 days ప్రాఫెసీస్ చెప్పాడు, 118 days. కానీ జకరియా మాత్రం 3 years చెప్పాడు. జకరియకి అందుకని 14 chapters ఉంటాయి, హగ్గైకి మాత్రం చాలా తక్కువ, 37 verses, 15 verses ఫస్ట్ చాప్టర్కి, 22 verses సెకండ్ చాప్టర్కి. ఓకే, సో దాట్స్ అబౌట్ ఇట్. హగ్గై టోటల్గా 4 prophecies. ఫస్ట్ ప్రాఫెసీ ఏమో August 29, సెకండ్ ప్రాఫెసీ ఏమో October 17, థర్డ్ ప్రాఫెసీ ఏమో December 18 పొద్దున్న 9 గంటలకి, ఇంకోటి ఏమో December 18 సాయంకాలం. మొత్తం టోటల్ 118 days, 520 BC. చాలా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది, షార్ట్ మెసేజ్ అనమాట. కాబట్టి అది మనం ఇప్పుడు చూడబోతాం. నిన్న హబక్కుకు ఎట్లాగా టోటల్గా 56 verses ఒక స్టోరీ లాగా చెప్పాను, హగ్గై కూడా ముందు స్టోరీ లాగా చెప్తాను. చెప్పిన తర్వాత దాన్ని వీల్ లుక్ ఇంటూ ఫ్యూ వర్సెస్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, స్టోరీ ఏంటంటే దేవుడు హగ్గైని పంపించి అప్పటికి శేష్ బజార్ చచ్చిపోయాడు. చచ్చిపోతే కొత్త గవర్నర్ వచ్చాడు. ఆ కొత్త గవర్నర్ పేరు జెరుబాబెల్.
జెరుబ్బాబెల్ అంటే అర్థం ఏంటంటే భరత్ కుమార్ అంటారు కదా. భరత్ కుమార్ అని ఎందుకు అంటారు తెలుసా? భారతదేశంలో పుట్టిన కుమారుడు కాబట్టి. అదేవిధంగా జెరుబ్బాబెల్ ఎందుకు అంటున్నారంటే బాబెల్లో పుట్టినోడు కాబట్టి. జెరుబ్బాబెల్, సీడ్ ఆఫ్ బాబెల్. సింపుల్ టర్మ్స్గా చెప్పాలి. ఓకే, సో బాబెల్లో పుట్టినటువంటి వాడు యంగ్ ఫెలో అనమాట. ఆయన గవర్నర్. సో ఆయనకిను జాషువా ఎవరంటే ప్రీస్ట్, ఇద్దరిని పిలిచి దేవుడు మస్తు తిడతారు. ఏం తిడతారంటే, ఎలా మిమ్మల్ని కష్టపడి ఇక్కడ తీసుకొచ్చాను, ఎందుకని టెంపుల్ కడతారని, మీరేమో మీ సొంత బిల్డింగ్లకి గెస్ట్ హౌస్లు కట్టుకుంటున్నారు, ఇది ఏమన్నా న్యాయమా అని మస్తు తిట్టిండు అనమాట. సో దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. తిట్టేటప్పటికి ఆ తర్వాత దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను తిట్టు ఊరుకోవడం కాదు, ఇంకో మాట కూడా చెప్తాను. ఏంటి తెలుసా? మీరు మస్తు డబ్బులు సంపాదిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారా? లేదు. మంచి నీళ్ళు తాగుతున్నారు, దాహం తెలుగుతుందా? లేదు. ఫుడ్ మస్తు తింటున్నారు, ఆకలి తెలుగుతుందా? లేదు. దిల్ మాంగే మోర్ బతి మీరు ఇంకా కావాలని. ఎందుకు తెలుసా? మీరు మస్తు పైసలు సంపాదించినా కూడా బ్యాంకులో పైసలు మిగులుతూనే ఉండట్లా. ఎందుకో తెలుసా? నేనే అంత నష్టానికి కారణం. నేను మిమ్మల్ని తిరుగుతున్నాను, మీ మీద నాకు మస్తు కోపం ఉంది. నేను మిమ్మల్ని తీసుకొచ్చిందే బిల్డింగ్ కడతారని, మీరు నా బిల్డింగ్ కట్టలేదు కాబట్టి మీకు సాటిస్ఫాక్షన్ ఉండదురా అని తిట్టుపడేశాడు. ఇది ఆగస్టు 29వ తారీఖు తిట్టాడు. తిట్టేటప్పటికి 3 వారాలు 3 రోజులకి ఎగ్జాక్ట్లీ అంటే సెప్టెంబర్ 21st వీళ్ళంతా అలా దిగిపోయి ఆడవడం మొదలుపెట్టారు. ప్రభా మమ్మల్ని క్షమించు, వీఆర్ సారీ అని అన్నారు. లోన ఏడ్చిండు, బయట ఏమో బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. చాప్టర్ 1 అయిపోయిందండి. ఓకే, చాప్టర్ 2లో కడతాం. ఎప్పుడైతే ఈ విధంగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడో అక్టోబర్ 17 తారీఖు అంటే ఒక 1 మంత్ అయ్యేటప్పటికి దేవుడు మళ్ళీ సెకండ్ ప్రాఫెసీ పంపించాడు. బాగున్నారా, మంచిగా చేస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉంటాను కదా, టెన్షన్ పడద్దు అని ఒక ధైర్యం మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? బై ద వే, మీలో కొంతమంది ఓల్డ్ టెంపుల్ చూశారు కదా, ఆ టెంపుల్ కంటే ఖతర్నాక్ టెంపుల్ కడతారు మీరు. నేను ఉంటాను కానీ మీకు ఎందుకు ఫిగర్ పడదు, నేను చూస్తాను, మీరు మంచి బిల్డింగ్ కడతారు అని దేవుడు ధైర్యం చెప్పాడు. ఇది సెకండ్. ఇక థర్డ్ పార్ట్లోకి వచ్చేప్పటికి దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. స్టోరీ చెప్పి ఆ స్టోరీ ద్వారా ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇవ్వాలని అనుకున్నాడు. బై మనందరూ స్నానం చేశాం కదా, సడన్గా అలా అన్నాను ఏమనుకోండి అనుకున్నాం. మీరు అందరూ బాగా స్నానం చేశారు, నేను చేయలేదు అనుకోండి. పైగా నేను షికాగోలో స్నానం చేసి అక్కడి నుంచి వచ్చాను అనుకున్నాం. ఈ 2 days కూడా చెమట పంపు కొడతా ఉంది. మీరు బాగా స్నానం చేసి ఫ్రాగ్రెన్స్ అన్నీ పూసుకున్నాను. నేను మిమ్మల్ని టచ్ చేస్తే ఏమవుతుంది? అంతే కదండి. సూపర్. నాకేమన్నా వస్తుందా? చెప్పండి, నాకేమన్నా వస్తుందా? నాకేమన్నా, మీకు జబ్బు వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్ చెప్పాడు. ఒకడు పవిత్రుడు ఉన్నాడు అనుకో, ఒకడు దరిద్రుడు ఉన్నాడు అనుకో. దరిద్రుడు పవిత్రుడు పట్టుకుంటే పవిత్రుడు దరిద్రుడు అవుతాయి, కానీ ఇది పవిత్రత రాదు కదా. దేవుడు ఆ కంపారిజన్ కూడా మొదలు పెట్టాడు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీలో చాలామంది బైబిల్ ఎక్కడ పెట్టుకుంటారు తెలుసా? దిండి కింద, పిల్లో కింద పెట్టుకో. అయితే పిల్లో కింద బైబిల్ పెట్టుకుంటామన్నా ఎక్కుద్దాం, మనకి నచ్చదు. అదే కాన్సెప్ట్ అప్పట్లో కూడా. వీళ్ళేమో పవిత్రత వచ్చేసింది అనమాట. రాదు, అన్ని ఊరికి అది దాటుకుంటారు అని దేవుడు ఒక లెసన్ నేర్పించిన తర్వాత చివరి పాట వచ్చాడు. చివరి పాటలో జెరుబ్బాబెల్ దగ్గరికి వస్తాడు. అది డిసెంబర్ 18 సాయంత్రం జెరుబ్బాబెల్ దగ్గరికి వచ్చి, జెరుబ్బాబెలు, మీ తాతగారికి నేను ప్రామిస్ ఇచ్చాను. ఆ తాతగారు ఎవరు తెలుసా? డేవిడ్. ఏమని ప్రామిస్ చేశానంటే, ఎప్పుడు కూడా సీట్లో నీ కొడుకు ఒకడు ఉంటాడు అని. కానీ మీ నాయన ఉన్నాడే, అది గలీజ్గాడు, వాడు బాగా దరిద్రమైన పని చేస్తే వాడిని కటాప్ చేస్తాను. అయితే నువ్వు మంచివాడు అయ్యావు కదా, కాబట్టి నేను మళ్ళీ సీట్లో కూర్చోబెడుతున్నానని దేవుడు ప్రామిస్ని మళ్ళీ కంక్లూడ్ చేస్తున్నాను. ఇదండి అయిపోయింది. సింపుల్ హగై గుర్తుపెట్టుకోవడానికి 7 points చెప్తానే. 7 points. నిన్న హబక్కు గుర్తుపెట్టుకోవడానికి 3 points చెప్పాను కదా. మొదటిది వరి, రెండోది వెయిటింగ్, మూడోది వర్షిప్ అని. అయితే హగై కొంచెం క్విక్గా మూవ్ అవుతూ ఉంటాడు అనమాట. అందుకనే కొంచెం ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ 1 ఏంటంటే ఛాలెంజ్. దేవుడు సవాలు విసురుతున్నాడు. ఛాలెంజ్ ఏంటి అనంటే, మిమ్మల్ని ఇక్కడికి నా టెంపుల్ కట్టమని తీసుకొస్తే మీరు మీ సొంత గృహాలు కట్టుకుంటున్నారు, ఐ డోంట్ లైక్ ఇట్ అని ఛాలెంజ్ చేశాడు. సెకండ్ ఏంటంటే కర్స్. దేవుడు ఒక శాపాన్ని వాళ్ళ మీద పంపించాడు. ఎందుకనంటే, నేను మీకు చెప్పిన పని చేయలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది అని కర్స్ ఇచ్చాడు. దట్ ఈస్ ద సెకండ్ వన్. ఎప్పుడైతే కర్స్ గురించి చెప్పాడో, థర్డ్కి వచ్చేప్పటికి కన్ఫెషన్ వచ్చింది. ప్రభా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు ప్రభు అని కన్ఫెస్ చేశారు. దట్ ఈస్ ద థర్డ్ పార్ట్. కన్ఫెషన్ అనేది హిడెన్, ఎవరికి కనబడదు. హిడెన్గా ఉన్నటువంటి కన్ఫెషన్ని బయటికి తీసుకురావడానికి ఒక పని చేశారు, కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కడతాం మొదలుపెట్టారు. సో ఫస్ట్ చాప్టర్కి 4 points: ఛాలెంజ్, కర్స్, కన్ఫెషన్, కన్స్ట్రక్షన్. సింపుల్. ఫస్ట్ చాప్టర్ అదే. చాప్టర్ 2
చాప్టర్ 2లో దేవుడు కంఫర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు హెల్ప్ చేస్తాను, బిల్డింగ్ కట్టిస్తాను, హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. ఓకే, దట్ ఈస్ కంఫర్ట్. ఈ కంఫర్ట్తో పాటు సెకండ్ కంపారిజన్ అవ్వడం మొదలుపెట్టాడు. కంపారిజన్ ఏంటంటే, ఏ విధంగా మురికోడు మంచోని పట్టుకుంటే మంచితనం రాదో అదేవిధంగా పవిత్రత అనేది రాదు, మీ అంతటి మీరు తెచ్చుకోవాల్సిందే. లా ఆఫ్ ఎంట్రోపీ తెలుసా మీకు చాలామంది ఇంజనీరింగ్ చదువుతారు కదా. లా ఆఫ్ ఎంట్రోపీ అంటే ఏం తెలుసా? ఇఫ్ యూ డూ ఎ థింగ్ లైక్ దట్ ఇట్ విల్ డిసింటిగ్రేట్, పాడైపోతుంది కదా. ఒక మెషిన్ని రన్ చేస్తూ వదిలిపెడితే దానికి కనుక పవర్ సోర్స్ లేదనుకోండి ఏమవుతుంది? డ్రైన్ అవుట్ అయిపోతుంది. కాబట్టి మీ యొక్క లైఫ్లోకి రావాల్సినటువంటి స్టఫ్ రాకపోతే డ్రైన్ అవుట్ అయిపోతారు స్పిరిచువల్గా. అది ఏ విధంగా అయినా సరే, ఫుడ్ తినకపోతే 3 రోజులు కింద పడిపోతుంది కదా, డ్రైన్ అవుట్ అవుతుంది. సో దట్స్ ఇన్ ఎ క్లోజ్ సిస్టమ్, ఎనర్జీ విల్ ఆల్వేస్ గో డౌన్. సో దెర్ షుడ్ బి ఎనర్జీ ఫ్రమ్ అవుట్ సైడ్. అది దేవుడు చాలా సైంటిఫిక్గా ఆన్సర్ ఇచ్చారు. దట్ ఈస్ ద సెకండ్ వన్, కంపారిజన్. థర్డ్ వన్లోకి వచ్చేప్పటికి గాడ్ గివ్స్ దెమ్ ఏ కంఫర్ట్. జెరుబ్బాబెలుకు ఒక కావనెంట్ ఇస్తాడు, ఒక చక్కటి ఈవెనెంట్ ఇస్తాడు. సిగ్నెట్ రింగ్గా చేసుకుంటాం. సిగ్నెట్ రింగ్ అంటే నిన్ను ఉంగరం చేసుకుంటా అని దేవుడు ముద్ర ఉంగరంగా చేసుకుంటాను. అంటే తప్పుపోయిన కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు డాడీ ఉంగరం పెడతాడు కదా, నువ్వు నా కొడుకువి అని అనడానికి. సో ఒకవేళ దేవుడి దగ్గరికి రిటర్న్ అయితే కనుక దేవుడు ఏం చేస్తాడనేది మనం చివరిలో చూస్తాం. దట్స్ 37 verses. Am I clear? Cool. సో బైబిల్ తెచ్చుకుంటే పొరపాటున ఒకసారి ఓకే తీస్తారా? Like yesterday, I will be looking at few verses, probably 7 or 8 verses, 37 verses. ఆ వర్సెస్ని మనం బేసిక్గా స్టడీ చేసుకుంటే వెళ్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టోటలీ 37 verses కదా. టు బీ వెరీ ప్రిసైజ్, 37 verses చదవడానికి 4 minutes కంటే ఎక్కువ పడదు. టైం పెట్టుకొని చదువుకోండి 4 minutes. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి 2 times హగ్గా చదివారనుకో యూ గెట్ మోర్ లెసన్స్. ఎందుకంటే నేను ఒక అవుట్లైన్ ఇచ్చేసాను. ఐమ్ గోయింగ్ టు గివ్ యూ హియర్ అండ్ దేర్ సమ్ స్నిప్పెట్స్. కాబట్టి వాటిని మైండ్లో పెట్టుకొని హగ్గా చదువుకోగలిగితే కనుక యూ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ లెసన్స్. ఓకే రైట్, ఐఎమ్ రీడింగ్ verse 1. నేను తెలుగు బైబిల్ ఫాలో అవుతాను. ఓకేనా? బై ద బై, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఇంగ్లీష్లో కళ్ళు వస్తాయా? వస్తాయా ఎవరికైనా? ఐ డోంట్ థింక్. మీ పిల్లలకు వస్తాయేమో కానీ మీకు రావు. వాళ్ళు ఏబీసీ, అమెరికన్ బాన్ కన్ఫ్యూజ్ బేస్, కోకోనట్స్. బయట బ్రౌన్ కొంటారు, లోన వైట్ కొంటారు. దే థింక్ ఇంగ్లీష్ స్పీక్ తెలుగు కదా. మీది ప్రాసెసర్ ఏమో ఇండియాది, పైన స్క్రీన్ మాత్రం అమెరికాది. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడుతూ అంటారు. హీకేమా అంటారు, అది తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడతాం. వాడు వచ్చాడా, అది తెలుగులో ఆలోచించాం. హీకేమా ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఓకే కూల్. మనం ఫిర్ దిల్ హై హిందుస్తానీ కదా, అది గో అవే ఫ్రమ్ దట్. సో మన ప్రాసెసర్ అదే, డ్రీమ్స్ కూడా అలాగే వస్తాయి. రైట్, మొదటి అధ్యాయం మొదటి వచ్చింది. రాజైన దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినము ప్రవక్త యొక్క హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారి షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదా కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చారు. నేను లాస్ట్ ఇయర్ ఐ వాంట్ టు సింగపూర్. దట్ వాజ్ మై థర్డ్ విజిట్ టు సింగపూర్. సింగపూర్లో ఒక ఐలాండ్ క్రియేట్ చేశారు, ఆర్టిఫిషియల్ ఐలాండ్. పసిఫిక్ ఓషన్లో ఇండోనేషియా నుంచి మట్టి తీసుకొచ్చి ఒక ఐలాండ్ క్రియేట్ చేశారు. ఆ ఐలాండ్లో ఒక స్టూడియో పెట్టారు, దాన్ని యూనివర్సల్ స్టూడియో అంటారు. మెడగాస్కర్, మమ్మీ రిటర్న్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ మూవీస్ అక్కడ తీసినాయి. అయితే ఆ ఐలాండ్లోకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ గుండా వెళ్ళాలన్నమాట. సీలో బ్రిడ్జ్ చేశారు. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తాం అన్నప్పుడు ఒక పెద్ద ఇది ఉంటుంది అన్నమాట, ఎంట్రీ బోర్డు ఉంటుంది. ఆ బోర్డుని చూస్తాం అన్నమాట. ఆ బోర్డు ఏంటంటే ఇట్స్ అన్ ఓల్డ్ ప్యాలెస్ యొక్క స్ట్రక్చర్. పైన ఈ మాటలు కనబడతాయి అన్నమాట. ఏం మాటలు చేస్తాం? లాంగ్ ఎగో ఇన్ ఎ డిస్టెంట్ ల్యాండ్ అనే మాటలు కనబడతాయి. అవి చూసినప్పుడు నాకు చాలా స్ట్రైకింగ్గా గుర్తొచ్చింది ఏంటంటే బైబిల్. బై మీరు చిన్నప్పుడు తెలుగులో కథలు చెప్పడం కానీ కథలు వినటం కానీ చేస్తూ ఉంటారు కదా. కథ చెప్పిన కథ వినినా స్టార్టింగ్ ఏముంటుందో చెప్పినట్టు కదా, లాంగ్ అయిపోయిన డిస్టెంట్ ల్యాండ్ అంటే అదే అనగనగా. అయితే ఫన్నీ క్వశ్చన్ ఏంటి తెలుసా, అనగనగా అని స్టోరీ ఎందుకు స్టార్ట్ చేస్తారు తెలుసా? అంత సీరియస్ అయిపోయే సరదాగా అడిగాను. బాగుందని అనగనగా అనే మాట ఎందుకు ఉపయోగిస్తారు చెప్తాను.
అనగనగా ఒక రాజు అని ఎందుకంటారు తెలుసా? ఆ రాజు ఎవడో మనకు తెలియదు కాబట్టి. అనగనగా ఒక రోజు అంటే అది ఎప్పుడో మనకు తెలియదు. అనగనగా ఒక ఊర్లో అంటే అది ఎక్కడో మనకు తెలియదు. అనగనగా అంటే నాకు తెలియదుగా అని అర్థం. బేసిక్గా లాంగ్ లాంగ్ అగో ఇన్ ఎ డిస్టెంట్ ల్యాండ్ అంటే ఐ డోంట్ నో అని అర్థం. యూ స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్ దట్ హ్యాస్ నో రియల్ ఎగ్జిస్టెన్స్. నేను అదంతా ఇప్పుడు సుత్తిగా చెప్తున్నాను తెలుసా? బైబిల్లో అనగనగా అని ఎక్కడ ఉండదు. ఇట్స్ హిస్టరీ. హిస్టరీ ఈజ్ రియల్. చరిత్రలో ఖచ్చితంగా జరిగింది. సో చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకుంటాడు. చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవడాన్ని తెలంగాణ భాషలో అవులగాడు అంటారు. పిచ్చోడు, మెంటల్. అంటే సింపుల్ టర్మినాలజీలో చెప్పాలంటే మీరు ఇండియా వెళ్ళారనుకుందాం. మీ ఇంటికి ఇండియా వెళ్ళారనుకుందాం. మీ ఇంటికి గల్లీలో వెళ్తున్నారు, సందులో వెళ్తామంటే సందు మొదట్లో ఎవరో చూసారా? అమెరికా నుంచి వచ్చామంటే అవును. ఎక్కడ పోతున్నామంటే ఇంటికి. అరే ఆగు అని అంటాడు. ఏదంటే ఈ సందులో పిచ్చుకోకపోవటం కలుస్తుంది బాగా, అది బాగోదన్నా ఆదని అంటాడు. అయినా వెళ్ళిపోతున్నాం అనుకో, అది గట్టిగా వస్తాడు. పిచ్చుకుక్క నాకు కలుస్తుంది అని. ఈలోగా ఎదురు నుంచి ఎవడన్నా పరిగెట్టుకుంటా అరుచుకుంటూ వచ్చాదనుకో, ఏమైందా నీకంటే పిచ్చుకుక్క కరిసింది అన్నాడు అనుకో, నువ్వు ఆ సందులోకి వెళ్తావా? ఎందుకన్నావు? వాడికి పిచ్చుకోక కలిసింది కాబట్టి నేను వెళ్తే నన్ను కూడా కలుస్తుంది అని. దాన్ని చరిత్ర నుంచి నేర్చుకోవటం అంటారు. ముందు అడిగి కలిసింది కదా, నన్ను కూడా కలుస్తుంది. అయినా సరే నువ్వు ముందుకు వెళ్ళిపోయి పిచ్చుకుక్క నిన్ను కలిసింది అనుకో, నీ మీద ఎవరికైనా జాలి ఉంటుందా? వరకు నీకు ఒకటి చెప్పాడు, ఒకటి చూపించాడు, ఇంకేం కావాలి? చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి. బైబిల్లో దేవుడు బేసిక్గా చరిత్ర ఎందుకు పెట్టాడంటే, అరే వాళ్ళకి అట్లా జరిగింది కాబట్టి మనం కూడా అట్లనే జరుగుతుంది అని అన్నాడు. హిస్టరీ ఓన్లీ టెల్స్ అస్ వాట్ వుడ్ హ్యాపెన్. బై ద వే, అమెరికాలో చాయ్ స్వీట్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఏమా సార్ చాయ్ స్వీట్ అవ్వాలంటే? ఇది చాలా సీరియస్ వేసి పెడుతున్నారు. ఐ డోంట్ లైక్ ఇట్. సింపుల్ క్వశ్చన్స్ కదా. అరే చాయ్ స్వీట్ చేయాలంటే ఏం చేస్తారు? అవునా? మా ఇండియాలో కూడా అంతే. అయితే మీకు ఛాయ్లో షుగర్ వేయమని ఎవరు చెప్పారు? అరే అంత పెద్ద మాట మీకు ఎవరు చెప్పారు? నాలుగు చెప్పిందా షుగర్ వేయమని? ఎవరు చెప్పారు? మీ మమ్మీ చెప్పారా? సూపర్ ఆన్సర్, సూపర్. మీ మమ్మీకి ఎవరు చెప్పారు? అదే ఛాయ్ చేయడం మనకి తరతరాలుగా నేర్చుకున్న విద్య. వి లెర్న్ ఫ్రమ్ హిస్టరీ హౌ టు మేక్ ఛాయ్ ఫ్రమ్ హిస్టరీ. దట్స్ ఆల్. దేవుడు కూడా చరిత్ర మన ముందు ఎందుకు పెట్టాడంటే, చరిత్ర ఇదివరకు ఇట్లా జరిగింది కాబట్టి మీరు కూడా అదే చేస్తే అట్లా జరుగుతుంది. గోపు మీద కొడితే అమెరికాలో ఏమొస్తాయి కళ్ళల్లోంచి? గోపు మీద కొడితే అమెరికాలో కళ్ళల్లోకి వెళ్ళి ఏమొస్తాయి? ఎక్కడైనా. So that's a universal principle. History gives us universal principle. Now, ఇక్కడ నేను ఇంత ఇంట్రొడక్షన్ ఎందుకు ఇచ్చానంటే, ఆగస్టు 29, 520 BCలో దేవుడు దర్యావేషు అనేటువంటి రాజు దగ్గరికి, డేరియస్, ఓకే, ఆ రాజు దగ్గరికి హగై అనేటువంటి ప్రాఫిట్ని పంపించి మాట్లాడిపించాడు. సో ఇట్స్ హిస్టరీ. హిస్టరీ నుంచి మనం నేర్చుకోవాలి. సో దాంట్లో ఆయన ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఎవరో ఇద్దరు చూడండి. ఒక ఆయన పేరేమో జెరుబ్బాబెల్, ఇంకొక ఆయన పేరేమో జోషువా. వాళ్ళిద్దరు ఎవరో చూద్దాం. జెరుబ్బాబెల్ని తెలుగులో ఏమన్నారంటే అధికారి అన్నారు. ఇంగ్లీష్ బైబిల్ మీరు ఎవరన్నా ఫాలో అవుతున్నట్లయితే గవర్నర్ అని ఉంటుంది. సో హీ వాజ్ ది గవర్నర్. లైక్ మీరు జార్జియాకి యూ హ్యావ్ ఎ గవర్నర్, లూసియానాకి యూ హ్యావ్ ఎ గవర్నర్. అదేవిధంగా జూడాకి ద వాజ్ ఎ గవర్నర్. హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, హీఈస్ అన్ అఫీషియల్. దేవుడు అతనితో మాట్లాడమని చెప్పాడు, ఎవరితో? గవర్నర్తో. అట్ ద సేమ్ టైం ఇంకోటితో కూడా మాట్లాడమన్నాడు. ఎవరైనా? జాషువా. హూ ఇస్ జాషువా? జాషువా ఈజ్ బేసిక్లీ ఎ పాస్టర్, ఎ ఫుల్ టైమ్ వర్కర్. ఓకే, ఒక ఫుల్ టైమ్ వర్కర్తో మాట్లాడమన్నాడు, ఒక గవర్నమెంట్ అఫీషియల్తో మాట్లాడమన్నాడు. వాళ్ళిద్దరికీ కూడా ఒకేసారి మెసేజ్ పంపించాడు. ఫ్రమ్ దాట్ ఐ వాంట్ టు లెర్న్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఏంటి ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, I don't know about other religions, but when it comes to Christianity, క్రైస్తవత్వానికి వచ్చేటప్పటికి there is no division between secular and sacred. There is no division between secular and sacred.
వాట్ ఐ మీన్ బై సెక్యులర్ అండ్ సీక్రెట్? మనలో చాలా మంది అనుకుంటారంటే, ఏమండి నేను సెక్యులర్లో జాబ్లో ఉన్నాను అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఒక డాక్టర్ని, లేకపోతే ఒక లాయర్ని, నేను ఒక గవర్నర్ని, ఒక పొలిటీషియన్ని. వీ కాల్ దట్ యాజ్ ఎ సెక్యులర్ జాబ్. నాలాంటి వాడు ఉన్నారు అనుకోండి, ఇవాంజలిస్ట్, పాస్టరు, ఫుల్ టైం వర్కర్ ఉన్నారు అనుకోండి, ఐ మీన్ ఎ సీక్రెట్ ప్రొఫెషన్ అని అనుకుంటారు. బట్ వెన్ గాడ్ లుక్స్ అట్ హిస్ చిల్డ్రన్, తన బిడ్డలను చూసినప్పుడు దెర్ ఇస్ నో డివిజన్ బిట్వీన్ సీక్రెట్ అండ్ సెక్యులర్. అది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. నా బిల్డింగ్ కట్టు, నా టెంపుల్ కట్టు అని ఫుల్ టైం వర్కర్కి చెప్పలేం. నా బిల్డింగ్ కట్టు అని గవర్నర్ ఒక్కడికి చెప్పలేం, ఇద్దరికి చెప్పాడు. Building God's kingdom is not the work of few full-time workers, it is the work of every Christian. ప్రతి క్రైస్తవుడి యొక్క వృత్తి ఏ అని అంటారండి. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతుంది కదా బ్రెజిల్, ఫుట్బాల్ ఎంతమంది ఆడతారు? అరే అంత సీరియస్ చెప్పారు, 11 మంది కదా, 11 మంది ఉంటారా టీంలో? మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకని సూపర్ ఆన్సర్ ఇచ్చింది. ఎవరికైనా దెబ్బ తగ్గితే లాంగ్ వెళ్తాడు. క్రికెట్ కూడా అంతే, 11 మంది ఆడతారు, బయట ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, ఎవరికైనా దెబ్బ తగ్గితే లాంగ్ వెళ్తాడు. ఆర్మీలో కూడా అంతే, యుద్ధం కొంతమంది చేస్తూ ఉంటారు, బయట కొంతమంది వెయిట్ చేస్తారు, ఎవరు పడిపోతే పడరు. దునియాలో ఏ టీంలో అయినా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ఒకే ఒక టీంలో ఉండరు, అది దేవుని టీం. గాడ్స్ టీమ్ డజంట్ హ్యావ్ ఎక్స్ట్రా ప్లేయర్స్. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ బిలీవర్, యాజ్ యువర్ సేవియర్, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నువ్వు టీంలో ఉన్నావు. చాలామంది ఏం చేస్తారు కదా, సార్ నేను వెయిటింగ్లో ఉన్నానన్నా దేవుని కాల్ కోసం. కాలో అది గేమ్ మనకు తెలియదు. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద టీమ్ ఆఫ్ గాడ్. 37 వచనాలు ఉన్నటువంటి ఈ బుక్లో, చిన్న బుక్లో అర్థమైందా, ఒక వర్డ్ 14 టైమ్స్ కనపడుతుంది, ఒక ఫ్రేజ్. ఏంటి ఆ ఫ్రేజ్ తెలుసా? లార్డ్ ఆఫ్ ద హోస్ట్ ఇంగ్లీష్లో అయితే, తెలుగులో సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి అన్న దాన్ని మన కాంటెంపరీ లాంగ్వేజ్లో పెట్టాలంటే ఏమని చెప్పాలి తెలుసా? కమాండర్ ఇన్ చీఫ్. ఫుట్బాల్ మ్యాచ్లో భాషలో చెప్పాలంటే కనుక క్యాప్టెన్. గాడ్ ఈజ్ ద క్యాప్టెన్ అండ్ వీఆర్ ద టీమ్ మెంబర్స్. ఓకే, ఒక చిన్న మాట చెప్తున్నా. ఇప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్లో 11 మంది ఆడుతూ ఉంటారు, క్యాప్టెన్ ఉంటాడు, బయట 10 మంది కూర్చుంటారు. క్యాప్టెన్ లోన్ ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయగలరా, బయట ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయగలరా? లోన్ ఉన్నవాడు, బయట ఉన్న వాడిని ఏమన్నా చేయగలరా క్యాప్టెన్? ఏమీ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ టు బి షిఫ్టెడ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్, ఇఫ్ యూ వాంట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ బి ఇన్ ద గ్రౌండ్, నాట్ అవుట్ సైడ్. నీకు అర్థమైన లాంగ్వేజ్ కదా. బయట ఉంటే కనుక అరే ఆ పక్కన కూర్చో అని క్యాప్టెన్ అంటాం. లోన్ ఉంటే కనుక అరే గల్లీలోకి వెళ్దాం, కవర్స్లోకి వెళ్దాం అని చెప్తూ ఉంటాడు. ఎవరికో ఒకటి బాల్ ఇచ్చి జర బౌలింగ్ చేయరా అని అడుగుతాడు. God can give you a job and a responsibility or a project in the kingdom building if you are inside. If you think that you are outside and you are only waiting, I'm sorry, you are not in the God's team. దేవుని యొక్క టీంలో నువ్వు లేవు. అందుకే నేను చాలా క్లియర్గా గవర్నర్తో మాట్లాడుతున్నాడు, ప్రీస్ట్తో మాట్లాడుతున్నాడు. బై లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓల్డ్ టెస్ట్మెంట్లో టాప్ లీడర్స్ అనిపించుకున్న వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తానే. జోసెఫ్, మోసెస్, నేహమయా, షడ్రక్, మెషక్, అబెద్నెగో, డానియల్, సోలొమన్, డేవిడ్, వీళ్ళంతా కూడా దేవుని రాజ్యాన్ని కట్టినటువంటి గొప్పవాళ్ళు కదా, ఒప్పుకుంటారు కదా. ఒకవేళ కనుక వీళ్ళు ఎవరైనా ఇప్పుడు ఉంటే వాళ్ళని ఏమంటారు ఒకసారి ఆలోచిద్దామే. జోసెఫ్ ఉన్నాడు అనుకోండి, ఏమంటారు ఆయన ఇప్పుడు ఉంటే? ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అంటారు, అంతే కదా. మోసెస్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆయన కేసీఆర్ అంటారు, అవునా కదా. కేసీఆర్ నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని ఎలా అన్నాడు? నా ప్రజలు నా దేశంలో గెలుపోవాలి అని పోరాడాడు. ఈజ్ ఎ ప్రెసిడెంట్. ఇప్పుడున్నటువంటి కేసీఆర్లు అంటాడు, దాంట్లో ఏం పర్వాలేదు. నేహమయా ఉన్నాడు అనుకో, సెక్రటరీ ఆఫ్ స్టేట్లు అంటాడు, పర్సనల్ సెక్రటరీ టు ప్రెసిడెంట్. డానియల్ ఉన్నారు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్. షడ్రక్, మెషక్, అబెద్నెగో ఉన్నారు అనుకోండి, గవర్నర్స్ ఆఫ్ ప్రావిన్సెస్. దీస్ ఆర్ ఆల్ సెక్యులర్ పీపుల్. ఇఫ్ ఐ హావ్ టు స్పీక్ యువర్ లాంగ్వేజ్, మీ భాషలో మాట్లాడాలంటే. డేవిడ్ అండ్ సోలొమన్, దే వర్ కింగ్స్. వీళ్ళంతా సెక్యులర్ పొజిషన్లో ఉన్నారు, బట్ దే హ్యావ్ బిల్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు కట్టారు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సర్వెంట్స్ అని పిలువబడ్డారు. మీలో చాలా మంది ఏమనుకోవచ్చానంటే, నేను ఒక సెక్యులర్ పొజిషన్లో ఉన్నాను, నేను ఒక జాబ్ చేస్తున్నాను, నాకంటూ గవర్నమెంట్ పొజిషన్ ఉంది, నాకంటూ అవుట్ సైడ్ అసైన్మెంట్స్ ఉన్నాయి అని అంటే ఓకే,
ఆ అసైన్మెంట్స్ నీకు ఎందుకు వచ్చాయి తెలుసా? ప్రార్థన చేస్తే వచ్చాయి, దేవుణ్ణి అడిగితే వచ్చాయి. యు హావ్ ప్రేడ్ టు గాడ్, లార్డ్ గివ్ మీ a జాబ్, లార్డ్ గివ్ మీ a ప్లేస్మెంట్ అని అడిగావు. గాడ్ గేవ్ యూ దట్ విత్ an intention that you would use that position for the kingdom building. రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ మై జాబ్. ఫుల్ టైం వర్కర్స్కి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే సరిపోయింది, వాళ్ళకి కొంచెం పైసలు ఇస్తే సరిపోయింది. మేబీ యు ఆర్ స్పాన్సరింగ్ సమ్ ప్రోగ్రామ్స్, maybe you may be sponsoring few missionaries. I thank you so much for that, but that's not the end in it. That's not the end in it. God wants your heart, God wants your time. దేవుడికి నీ సమయం కావాలి, దేవుడికి నువ్వు కావాలి. ఇంకో మాట చెప్పాలంటే పైసల్ని దేవుడు ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ ఎడ్వర్డ్ని ప్రొడ్యూస్ చేయలేడు. మళ్ళీ చెప్తాను, పైసల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు దేవుడు, ఎడ్వర్డ్ని ప్రొడ్యూస్ చేయలేడు. ఒకసారి మీ చేయి, మీ హ్యాండ్స్ ఉన్నాయా? నేను పెట్టినట్లు పడతారా? అండ్ యూ పుట్ లైక్ దిస్ యువర్ హ్యాండ్, యువర్ రైట్ హ్యాండ్, జస్ట్ లైక్ దిస్. ఇదే విధంగా మీ యొక్క ఇయర్ మీద రన్ చేయండి. ఇయర్ రన్ చేసి, ఇజ్ ఇట్ స్ట్రైట్? స్ట్రైట్ ఎలా ఉందండి ఇయర్? మీకు వచ్చింది తెలుసా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి మీ యొక్క ఇయర్ బార్డర్ని గీసి దగ్గర పెట్టుకోండి. మీ ఇంట్లో ఇంకో అటువంటి షేప్ ఉన్నటువంటి ఇయర్ ఎవరికి ఉండదు. మీకు వచ్చింది తెలుసా, దునియాలో ఈ షేప్ ఉన్న ఇయర్ మీకు ఒక్కరిగా ఉంటుంది. అయితే సైజ్ డిఫరెన్స్ ఉంటుంది, లేదా షేప్ డిఫరెన్స్ ఉంటుంది. యువర్ యూనిక్ ఇయర్ ఇంకెవరికి లేదు. నేను ఎందుకు ఇట్లా రన్ చేయమని అడిగాను తెలుసా? మీ మమ్మీ కడుపులో ఉన్నప్పుడు దేవుడు తయారు చేశాడు. ద షేప్ వాజ్ గివెన్ టు యూ బై గాడ్. మీ పాస్పోర్ట్ చూడండి, దాంట్లో తమ ఇంప్రెషన్ ఉంటుంది, దునియాలో ఎవరికి లేదు అటువంటి. నీకు ఒక్కడిగా ఉంది. దిస్ వరల్డ్ వాజ్ దేర్ ప్రాబబ్లీ ఫ్రమ్ 20,000 years. దిస్ వరల్డ్ వుడ్ బి దేర్ ప్రాబబ్లీ ఫర్ అనదర్ 20,000 years. ఇంకెవరికి ఆ తమ్ము రాదు, నీకు ఒక్కడికే. నీ యొక్క ఐ ఉన్నది రెటీనా, దునియాలో ఎవరికి లేదు, నీకు ఒక్కడిగా ఉంది. యు ఆర్ ద ఓన్లీ పర్సన్. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్, గాడ్ సేస్, అరే ఆ ప్లేస్ జగ ఖాళీ అయిపోయిందిరా, నేను ఇంకొకటి తయారు చేయలేను. ఐ కెనాట్ బ్రింగ్ ఇన్ అనదర్ ఎడ్వర్డ్. యు ఆర్ వన్ అండ్ ఓన్లీ. నువ్వు ఒక్కనే, నేను ఒక్కడనే అని సినిమా తీశాడు అవడు గలీజ్గా. అది నువ్వు ఒక్కడు కాదు, ఇద్దరు ఉంటారు అబ్బాయి. నాకు అర్థం కాదు. ఒక్కడనే, నువ్వు ఒక్కడే కాదు, ఇద్దరా. యు ఆర్ అలోన్, యు ఆర్ యూనిక్, యు ఆర్ ఎక్స్క్లూసివ్. దెర్ ఇస్ నోబడీ లైక్ యూ అండ్ గాడ్ విల్ నాట్ ప్రొడ్యూస్ అగైన్. తెలుగులో ఆర్యవన్ హిట్ అయింది, అందుకే ఆర్య 2 తీశారు. రక్త చరిత్ర హిట్ అయింది, అందుకని రక్త చరిత్ర 2 తీశారు. ఎడ్వర్డ్ హిట్ అయ్యాడని ఎడ్వర్డ్ 2 తీయరు దేవుడు. Our God is not stereotype. He is exclusively creative. మళ్ళీ ఇంకో రాడు, దునియాలో ఒకడే ఉంటాడు. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ యువర్ స్పాట్, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ యువర్ ప్లేస్, నీ ప్లేస్ కనుక నువ్వు మిస్ అయితే, నీ ప్రాజెక్ట్ కనుక నువ్వు మిస్ అయితే, ఇట్స్ ఎంప్టీ. దేవుడు ఫీల్ అవుతాడు, అయ్యో ఐ మేడ్ యూ ఫర్ దాట్, నిన్ను తయారు చేశాను దానికోసం. సో దేవుడు అమెరికా తీసుకొచ్చాడు, నేను జాబ్ ఇప్పించాడు, నీకు పొజిషన్ ఇచ్చాడు. వాట్ ఫర్? పైసలు కమాయించడానిక, బిల్డింగ్ కొట్టుకోవడానిక? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ దాట్స్ ఓన్లీ a byproduct. There should be a major product that's called building the God's kingdom. If you are missing it, probably that's where we are here. Okay, now we'll come to verse 2. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదమనగా సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదమనగా, ఈ మందిరం పాడే అనగా మీరు సారంభి వేసిన ఇళ్లలో నివసించిన ఇది సమయమా అని అన్నాడు. God is speaking about time. మీకు 16 years టైం ఇచ్చారు. 16 years మిమ్మల్ని బద్దలాడుతా ఉన్నాను, కట్టండ్రా అని కట్టట్లేదు. మీరు ఒకటే ఒక మాట చెప్తారు, ఏమంటారు? ఐ డోంట్ హ్యావ్ టైం లేదు అని అంటున్నారు. ఇప్పుడు మనలో చాలా మంది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఉపయోగించేటువంటి వర్డ్ ఏంటి తెలుసా? ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం లేదని. టైం అనేది విచిత్రమైన కాన్సెప్ట్ తెలుసా? దొరికించుకుంటే దొరికింది. నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా అవ్వచ్చు, లేకపోతే ఇండియాలో చెత్తకాయతలు ఎత్తుకునేవాడు అవ్వచ్చు. మీ ఇద్దరికి ఉండేది ఒకటి 24 hours. బట్ హౌ బెస్ట్ యూ కెన్ యూజ్ యువర్ టైం, ఇట్స్ ఇన్ యువర్ మైండ్. But let me tell you one thing, you give time to what you think is important. You give time to what you think is important. ఏదైతే నీకు ఇంపార్టెంట్ అనుకుంటావో దానికి టైం ఇవ్వడానికి ఇష్టపడతావు. ఫర్ ఎగ్జాంపుల్, I'll give you just picture, ఒక పిక్చర్ ఇస్తాను.
you have to go to office at 9 o'clock and your office is in downtown and it takes about 45 minutes for you to go from your home to the office. So usually you'll start by 9 o'clock office until 8:05, 8:10 start. Okay? 8:05, 8:10 you are about to step out of your house. మీరు చాలా బిలీవర్స్ అందుకని ప్రేయర్ కూడా చేసుకున్నారు. ప్రభా నేను వస్తాను ఆఫీస్ సహాయం చేయని అని you are about to step out. Okay? And you know at that time నా లాంటి వాడు కలిసాడు అనుకో అన్నా నేను ఆఫీస్కి వెళ్తాను సాయంకాలం కలుస్తాను అన్నా. You can't give time to anybody at that time because your priority at that time is your office. అయితే ఆ moment your 2-year-old son fell down from the cot and he was bleeding. What did you do? What did you do? Hey, నేను సాయంత్రం చూస్తాను రా అన్నదా నా టైం అయిపోతుందా అన్నదా. Probably you will pick up your phone, call your office and you will say, I'm sorry I'm going to come late because my son is hurt. And Japanu, why you are saying, you are asking your office people to wait చేయమని అడిగి నీ son ని ఎందుకు నువ్వు అటెండ్ అవుతున్నావు తెలుసా? Because at that moment you thought your son is important than your office. So దేవుడు అంటే నీకు ఇంపార్టెంట్ అనిపిస్తే దేవుడికి టైం ఇస్తావు, లేకపోతే అంతేగాని నాకు టైం లేదు ఈ కహానీలో అనుకో. If you love something, you want to give time for that. నువ్వు దేన్నైనా ప్రేమిస్తే దాని టైం ఇస్తావు. Somebody said like this, what brother, hello brother, don't worry, if you say నా వాయిస్ చివరగా నీకు వినపడతావే అవి ఇంకేం కూర్చో don't worry, cool, I'm very cool guy. కూర్చోతే అని మీరు చూస్తే వాళ్ళు ఇస్తారు. So what I'm trying to say is, what you delight in will direct you. ఏదైతే దేన్నైతే నువ్వు బాగా ప్రేమిస్తావో అది నేను డైరెక్ట్ చేస్తాను. అంటే నువ్వు దాన్ని డిలైట్ అయితే కనుక దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఓరియంటెడ్ అరౌండ్. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్. నాకు క్రికెట్ మ్యాచ్ అంటే బాగా ఇష్టం. ఓకే, నేను మంచి సెలక్షన్స్ దాకా రాజకీయాల్లో బయటకు వచ్చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. అయితే నాకు 2020 అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఈ రోజు కనుక 2020 మ్యాచ్ ఉంటే కనుక పొద్దున్నే అందరూ తెలుస్తాం. ఎలా తెలుస్తుంది తెలుసా? యూజువల్గా లేసే కంటే 1 hour ముందు తెలుస్తాం. ఆ రోజు అలా పెట్టుకోండి లేచి గొప్పగా బ్రష్ చేసుకుంటా, బైబిల్ చదివేసుకుంటా, సీరియస్ కమ్ చేసి మా భార్య సర్ప్రైజ్ అయ్యే విధంగా ఒక ప్రశ్న అడుగుతారు. ఈరోజు నేను ఎందుకంటే ఈ రోజు ఏమన్నా పనులు అని అడుగుతారు తెలుసా? ఆ పనులు ముగిచ్చేస్తే తిరిగి నాకు కూడా వచ్చాయి. లేదా కూర్చున్నప్పుడు లేకపోతే కష్టం కదా. అవునా, ఇండియాలో మొబైల్ దగ్గర సీరియల్స్ 8:30 స్టార్ట్ అయితే 8:25 కూర్చుంటారు. అన్ని పనులనే. సో వాట్ యు డిలైట్ ఇన్ విల్ డైరెక్ట్ యు. నువ్వు దేన్నైతే ఇష్టపడతావో అది మొత్తం నీ దునియానంతటినీ తిప్పుద్ది. నీకు దేవుడు అంటే ఇష్టం అయితే దేవుడు నిన్ను తిప్పుతాడు. That's how it happens. So that's what God is saying. నేనంటే నీకు ఇష్టం లేదా, అందుకే నువ్వు నాకు టైం ఇవ్వట్లా. You don't love me, you don't like me, that's why you don't have time for me. So నేను మిమ్మల్ని అడుగుతున్నా, you may be Americans, you may be American green card holders, I don't care. But I want to ask you one thing, do you have time for your God? నీ దేవుడికి నువ్వు టైం ఇవ్వలేకపోతే రేపు నీ దేవుడు నీకు టైం ఇవ్వడు. Then what will you do? అప్పుడు ఏం చేస్తావు? And that's why God is awakening you and He says, hey, give me time man. టైమింగ్ అని అడుగుతున్నాడు. ఇలా అన్నాడు తెలుసా? టైం అవుతుంది. దేవునికి కనుక ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే ఏమవుతుందో 6th verse నుంచి చూద్దాం. మీరు విస్తారంగా విత్తనను, మీరు కొంచెమే పండి. మీరు భోజనము చేయించున్నను, ఆకలి తీరకును. పానము చేయించున్నను, దాహము తీరకును. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకును. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా. 10th verse. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశ మంచు కురకెను, భూమి పండగను. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలిగి చేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుష్యుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించు. క్షామం,
కమింగ్, నేను క్రియేట్ చేశాను అని దేవుడు అన్నాడు. మీరు ఎంత సంపాదించినా కూడా సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదు? మిగిలిన వాటితో ఈక్వల్గా మీరు సంపాదిస్తారు, వాళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మీకు తక్కువ ఉంటుంది. ఎందుకని? మీరు మిగిలిన వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ఎందుకని? యు మే బి హ్యావింగ్ క్వశ్చన్స్ లైక్ దిస్. ఎందుకనంటే గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ వెరీ మచ్ క్లియర్. ఐ యామ్ ద కాజ్. నేనే కాజ్. నేనే మీకు రిజల్ట్ ఇవ్వట్లేదు, నేనే మీకు బ్లెస్సింగ్ ఇవ్వట్లేదు, నేనే మీకు సక్సెస్ ఇవ్వట్లేదు. ఎందుకు అనంటే బికాస్ ఐఎమ్ యాంగ్రీ విత్ యూ, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. ఉద్యోగం రాకముందేమో ప్రేయర్ చేయించుకున్నాం, ఉద్యోగం వస్తే ప్రభా నేను నీతోనే ఉంటాను అన్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు బయట చెప్పాము. దట్స్ వాట్ యు డిడ్. సో ఐఎమ్ యాంగ్రీ విత్ యూ. దేవుడు కోపగించుకుంటున్నాడు. మేబీ అలాంటి సిచ్యువేషన్ మీకున్నదా? మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వట్లేదా? మీ ఫ్యామిలీలో బ్లెస్సింగ్ లేదా? మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ మీకు రావట్లేదా? మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదా? ఎదిల్ మనకి మోర్ పదే పదే అనాలనిపిస్తుందా? ఇంకొంచెం పైకి వెళ్తే బాగుంది, ఇంకొంచెం సంపాదిస్తే బాగుంది అని అనిపిస్తుందా? ఇట్స్ నథింగ్ రాంగ్ టు థింక్ ఆఫ్ గోయింగ్ అప్వర్డ్స్. ఇట్స్ నథింగ్ రాంగ్, బట్ మూవ్ అప్వర్డ్స్ విత్ ఎ సాటిస్ఫాక్టరీ లైఫ్ స్టైల్. డోంట్ మూవ్ అప్ ఫర్ సాటిస్ఫాక్షన్, మూవ్ అప్ ఇన్ సాటిస్ఫాక్షన్. తృప్తి పొందుతూ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తృప్తి కోసం పైకి వెళ్ళండి. తృప్తి కోసం పైకి వెళ్తారు కొంతమంది, అడిగితే తృప్తి దొరకదు. ఈ మధ్యన అది ఒక మూవీ వచ్చింది, రజనీకాంత్. ఆ మూవీ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ కూతురు డైరెక్ట్ చేసిన మూవీ. ఓకే, ఆ మూవీ యొక్క ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యు ఆర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అంటే సీరియస్గా డోంట్ కాల్ మీ అ సూపర్ స్టార్ అని అన్నాడు. వై అని అంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ number 1 is great but I hate it అని అన్నాడు. Why sir, why you hate it అంటే number 1 is a lonely spot, you don't know how to go up and you can't come down. ఒకటి కంటే పైన ఏమన్నా కింద రావడం జాబ్ వస్తుందా? That's it. We always crave to go up thinking there is something up there. ఇక్కడ ఉంది దీనికి, ఇక్కడ నిండా అక్కడగా. ఇది నిండాలంటే దేవుడు రావాలి లైఫ్. దేర్ ఇస్ నో అదర్ గో, దేర్ ఇస్ నో అదర్ గో. అయితే వాటర్ తాగాల్సిన వాడు 3 దినాలు కనుక వాటర్ ఇవ్వకపోతే ఏమన్నా తాగుతాడని చెప్పాను కదా. దేవుని వాక్యం కోసం, దేవుని సన్నిధి కోసం దేవుడు మనం సృష్టించాడు. దేవుడిని కనుక పక్కకు పెట్టినట్లయితే we try to satisfy with dirty things in this world. దునియాలో అతి గలీజ్ అని చాలా మంది చేసేటువంటి పని అది. మీరు చూసేవి, మీరు వినేవి, మీరు తినేవి, మీరు తాగేవి మీకు తెలుసు. With what you are trying to fill yourself. Why you are craving for that? Because you are made for God. And when God is not taking that place, you try to fill it up with all dirty things. అది ఏది కూడా మీకు సాటిస్ఫాక్షన్. God says, I am not giving you satisfaction. నేను మీకు తృప్తిని ఇవ్వను, మీకు సక్సెస్ ఇవ్వను. ఎప్పుడైతే అట్లా చేశారో చూడండి 12వ వచనం. షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువయు శేషించిన జనులను తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త యొక్క అగ్నిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు. When God has cursed them, they confessed. They are very good people. 21 days ago, confession started. They started saying, Lord, I am sorry. Please forgive me. నన్ను క్షమించు అని దేవుణ్ణి అడగడం మొదలుపెట్టారు. My friends, you have come here to do that. If you have drifted away, if you have moved away, remember, if you are a Muslim, Muhammad దగ్గరికి వెళ్తే ఏమంటాడు తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను అంటాడు. 2nd chapter of Quran. కంటితో పాపం చేస్తే కన్ను బీగుతా, కాలుతో పాపం చేస్తే కాలు బీగుతా అంటాడు. That's what Islam deals. If you go to Krishna, Bhagavad Gita 4th chapter verse 7, Pavitranaya sadhunam vinashaya chatushrutam dharma samsthapanadaya sambhavami yuge. నువ్వు మంచోని అయితే బాగా చూస్తాను రా, చెడ్డోని అయితే లేపేస్తాను. That's what Krishna said. దునియాలో ఒకే ఒక దేవుడు. నువ్వు గలీజ్ గడివా, రా దగ్గరికి. లైఫ్ పాడైపోయిందా, రా దగ్గరికి. నీ జీవితం మొత్తం కలాష్ అయిపోయిందా, రా దగ్గరికి. నేను వచ్చిందే రిపేర్ చేయడానికి, నా దుకాణం పెట్టుకుంటే రిపేర్ చేయడానికి.
My shop is for repairs. My shop is for the machines that are completely stopped functioning. Come to me. I will restore them. But one thing, the only condition is this. If you have come to him. If you can come to him. ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన బిల్డ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. That's what they did. They went to God. Lord, please accept us అని అన్నారు. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారనేది లోన జరిగిన విషయం కదా, దానికి ఎక్స్టర్నల్గా ఒక సైన్ ఇచ్చారు. చూడండి 15th verse. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతికు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టింది. కన్ఫెషన్ ఈజ్ సబ్జెక్టివ్, కన్స్ట్రక్షన్ ఈజ్ ఆబ్జెక్టివ్. యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ ఇన్సైడ్ స్టోరీ and expressing it out is an outside story. బైబిల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని అలాగుంటాయి. కనబడనటువంటి దేవునితో సంబంధించినటువంటి విషయాలకి ఎక్స్టర్నల్ సైన్స్ దేవుడు ఇచ్చాడు. ఎక్స్టర్నల్ సైన్స్ ఏంటో ఎక్స్టర్నల్ సైన్స్ అంటే సార్, రూట్ మనకు కనబడదు. రూట్ ఏంటో మనకు తెలియాలంటే ఫ్రూట్ చూస్తే సరిపోతుంది. ఫ్రూట్ చూస్తే అర్థం. మామిడి చెట్టు, మామిడికాయ ఇచ్చాను అనుకోండి, మామిడికాయ ఇచ్చి ఈ కాయ ఏ చెట్టుకు వచ్చిందంటే ఏమంటారు? మామిడికాయ ఇచ్చింది నీకు. ఈ కాయ ఏ చెట్టుకు వచ్చిందంటే ఏమంటారు? బాగా చెప్పారులే, మామిడికాయ మామిడి చెట్టుకు వస్తుంది, అంతే కదా. సేమ్ వే జీసస్ సెడ్, నువ్వు మారు మనసు పొందితే దానికి తగిన ఫ్రూట్ రావాలి అబ్బాయి అని అన్నాడు. దానికి తగిన ఫ్రూట్ లేకపోతే రూట్ అర్థం కాదు. ఇట్స్ ద ఫ్రూట్ దట్ డిఫైన్స్ ద రూట్. మారు మనసుకు తగిన ఫలితం. నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నాకు ఎలా తెలుస్తుంది? వెన్ ఐ సే ఇట్ అవుట్ ఆర్ వెన్ ఐ టేక్ బ్యాప్టిజం. నేను దేవునితో మంచి ఫెలోషిప్లో ఉన్నా ఎలా తెలుస్తుంది? వెన్ ఐ షో ఇట్ ఆఫ్ ఆర్ వెన్ ఐ పార్టిసిపేట్ ఇన్ ద కమ్యూనియన్. దోస్ ఆర్ ది ఎక్స్టర్నల్ సైన్స్ ఆఫ్ ఇంటర్నల్ రియాలిటీ. అంతర్గత వాస్తవానికి బహిర్గతమైనటువంటి నిదర్శనం. మీ లైఫ్లో అది ఉండాలి. జీసస్ వాంటెడ్ దాట్. మారు మనసుకు తగిన ఫలాన్ని కలిగి ఉండండి అని అన్నాడు. ఎందుకనంటే మీరు చేసే పనులు బట్టి పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని మహిమపరచాలి. When you speak out, when you do things, when you offer your hand, when you share your testimony, that's when people will know who you are. Chapter 1 ఎక్కువ టైం తీసుకున్నా, Chapter 2 ఫాస్ట్ అయిపోతుంది. ఫస్ట్ చాప్టర్లో 3 times ఒక మాట కనబడుతుంది. మీ యొక్క ప్రవర్తన చూసుకొనడి, కన్సిడర్ యువర్ వేస్ 3 times. దేవుడు 3 times జాగ్రత్త 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 అన్నాడు. సెకండ్ చాప్టర్లోకి వచ్చేప్పటికి 3 times ఒకే ఒక మాట ఉపయోగించాడు. ఏంటి తెలుసా? ఆదరణ ఆదరణ ఆదరణ. భయపడకు భయపడకు భయపడకు, నేనున్నాను. ఫస్ట్ చాప్టర్లో కన్సిడర్, సెకండ్ చాప్టర్లో కంఫర్ట్. మొదటి చాప్టర్లో తిట్టాడు, రెండో చాప్టర్లో కౌగిలించుకొని ఆదరించడం మొదలుపెట్టాడు. మన దేవుడు ఖతర్నాకండి. నేను తిడతాను, ప్రభు మీ సారీ కౌగిలించుకుని. అరే ఎక్కడ ఉంటాడు అలాంటి దేవుడు? ఇక్కడ ఉన్నాడు. ఖతర్నాకైనా సూపర్ వాడాను. అలాంటి దేవుడు నువ్వు పట్టించుకోవట్లేదంటే అర్థమైంది. అసలు ఏసుగాడు సచ్ అ లవింగ్ గాడ్. ఎంత ప్రేమతో రావే ఎంతసేపు మనం ఆడుకున్నాం. ఇఫ్ యు సే ఐ డోంట్ హావ్ టైం, బొమ్మ కొట్టాలి అసలు. సచ్ అ లవింగ్ గాడ్. కంఫర్ట్. నువ్వు ఎంత గలీజ్గా అయినా సరే, ఎంత దరిద్రమైపోయినా సరే నీ జీవితం, దా నా దగ్గర, నేను బాగు చేస్తాను. యేసు ప్రభు ఒకసారి చాలామంది ప్రాస్టిట్యూట్స్తో కూర్చోకున్నాడు. ప్రాస్టిట్యూట్ కూర్చొని ఉంటే ఒక రిలీజియస్ లీడర్ వచ్చాడు. వాళ్ళు కూర్చొని నువ్వు గలీజ్గా తెలుసా నీకు అని అన్నాడు. అంటే జీసస్ సెటైర్ వేసాడు. తెలుగు భాషలో సెటైర్ అంటే అర్థమవుతలేదు తెలుసు. ఏమేసింది తెలుసా? అరే డాక్టర్ ఎవడు కావాలరా అన్నాడు. డాక్టర్ ఎవడు కావాలి? పేషెంట్ కావాలి కదా. ఆ పేషెంట్ నేను డాక్టర్, నీకేది బాధ? ఐఎమ్ ఎ డాక్టర్ హూ కేమ్ ఫర్ ద పేషెంట్స్. కాబట్టి నీ లైఫ్ ఎలా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. దునియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం నీట్గా టిక్ టాక్ తయారై వెళ్తాం కదా. ఒక్క చోటకి మాత్రం టిక్ టాక్ తయారవ్వకుండా వెళ్ళొచ్చు. ఎక్కడికంటే కదా మీరు వెళ్తా ఉన్నారు, మీకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, బట్టలు గిట్టలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, బ్లడ్ గిట్ట వస్తుంది. అరే నేను వాష్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయించంటారా అంటారా? మరి ఎక్కడ తీసుకుపోతారు? డాక్టర్ ఇచ్చి గలీజ్ బట్టలు వచ్చేయండి అని అంటారా? అండు. డాక్టర్ దగ్గరికి స్నానం చేసి వెళ్తా కూడా డాక్టర్ కూడా చెప్తాడు, జీసస్ క్రైస్ట్ డాక్టర్, నీ పాపం అలాగే ఉన్నాయి, ఆ పాపంతో పాటు వచ్చింది. మీలో కొంతమంది అనుకుంటారు తెలుసా, పాపం పోగొట్టుకొని దేవుని దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. పాపం పోగొట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే ఎట్లా ఉండదు తెలుసా? ఇప్పుడు మీరు డాక్టర్, నేను మీ పేషెంట్ అనుకుందాం.
రోడ్డు మీద కలిసి ఇంటి మీద, హలో సార్ పాస్టర్ గారు, డాక్టర్ గారు, బాగున్నా. ఏం బయట కనబడలేదు ఈ మధ్యన అంటే, సార్ నాకు చాలా సిక్గా ఉంటుందండి, ఫీవర్ ఎక్కువ వస్తుంది. అవునా, మరి హాస్పిటల్కి రావచ్చు కదా అంటే, జ్వరం తగ్గిన తర్వాత వస్తానులే అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి జ్వరంతోనే వెళ్ళాలా కదా, దేవుడి దగ్గరికి పాపంతోనే వెళ్ళాలా. తీసేడు ఆయన ఉన్నదే తీయడానికి. నాకు కొన్ని ఇష్యూస్ నీ సెటిల్ చేసుకొని నీ దగ్గరకు వస్తానంటే, నీ అంతా నువ్వు సెటిల్ చేసుకుంటే నీ ఎందుకు అంటాడు ఆయన. దేవుడు ఉన్నదే నీ ఇష్యూస్ సెటిల్ చేయడానికి, దేవుడు ఉన్నదే నిన్ను క్లీన్ చేయడానికి, దేవుడు ఉన్నదే నీ పాపాలు తీయడానికి. సో ఈ రిట్రీట్లో నేను చెప్పేదని తెలుసా, నువ్వు ఎంత కలిగి కానో ఏంటో నీ తెలుసు కదా, నువ్వు దేవుడి దగ్గరికి అలా వచ్చావు ప్రభా, నీ తెలుసు నాకు తెలుసు, మన అందరికి ప్రైవేట్ విషయం కలిగి అంటే నువ్వు సెటిల్ చేయాలి, ఆయన చేసుకుంటాడు. ఇంతకంటే క్లీన్గా ఎవరు చెప్పడం, ఇంతకంటే ప్లెయిన్ భాషలో ఎవరు చెప్పడం. హి సేస్ యు కమ్ టు మీ అని బ్యూటిఫుల్గా ఒక మాట చెప్తాడు. ఈ గతం టెంపుల్ ఉన్నదే, దానికంటే ఖతర్నాక్ టెంపుల్ చేస్తాను నేను. నీ లైఫ్ ఇప్పుడు దాకా గలీజ్ ఉంది కదా, దాన్ని సూపర్గా రీబిల్డ్ చేస్తాను నేను. ఐ విల్ రీబిల్డ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కమ్ టు మీ. I will rebuild your life. So that's the promise God is giving here. Condition is that. Condition is if you come to Him, He will rebuild your life. My friends, నేను 10th క్లాస్ దాకా బాగుండేవాడు. మమ్మీ డాడీ చాలా చెప్పు చేతుల్లో పెంచేవాడు. అయితే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నా లైఫ్ గలీజ్ అయిపోయింది. ఏ అంటే దోస్తులు అరే మందు కొట్టాలంటే కొట్టినా, సిగరెట్ తాగాలంటే తాగినా. అయితే మాది ఏలు. ఒక పాయింట్కి వచ్చేప్పటికి నేను డ్రగ్స్కి అలవాటు పడినా. బ్రౌన్ షుగర్, హషీష్, అది మనకు అలవాటు. ఎంతగా అలవాటు పడినాయంటే 2 days కనుక డ్రగ్ తీసుకోకపోతే కడుపు నొప్పి వచ్చేది, కన్వల్జన్స్ లాగా వచ్చేదన్నమాట, బాగా కడుపు తిప్పేసేది. సో ఐ నీడ్ టు టేక్ ఏ పిక్ అన్నమాట. చాలా కష్టం, పైసలు కూడా బాగా మన దగ్గర డబ్బులు. అప్పుడు మా దోస్తు ఒకడు మంచి ఐడియా ఇచ్చాడు. ఏంటి తెలుసా, అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో 3 బార్స్లో క్యాబరే ఉంటాయి. ఒకటి 2 హైదరాబాద్లో, దివాంచి అనేది ఒకటి, అజంతా ఒకటి, దాన్ని అప్పుడు శ్రీదేవి అన్నారు. 3వది గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్. ఈ 3 క్యాబరే ఉంది. అయితే గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్లో అప్పట్లో డిస్కో శాంతి డాన్స్ చేయడానికి వచ్చాడు. ఆమెకి మేల్ పార్ట్నర్ లేదు, ఆమె ఒక 10th క్లాస్ స్టూడెంట్. అయితే ఆమె అడుగుతూ ఉన్నది అనమాట, ఎవరన్నా మేల్ పార్ట్నర్ చూడండి నేను వస్తాను. అప్పుడు విలిందర్ అని కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ప్రొపరేటర్ నన్ను అడిగాడు, అరే నీకు ఆ మూన్ వాక్ అయ్యొచ్చు కదా, వచ్చి డాన్స్ చేయొచ్చు కదా అన్నాడు. చేస్తానన్నా ఇంత ఇస్తాం అన్నాడు. 80 రూపీస్ ఇస్తాను నైట్కి అన్నాడు. 2 nights 160 రూపీస్. అప్పట్లో సూపర్ మనీ అనమాట. ఇక మనం వెళ్ళి డాన్స్ చేసి రోడ్డు వాళ్ళు ఏం చేయమంటే అది చేయవాడు. ఇప్పటి ఇప్పవాడు, కూర్చోండి కూర్చున్నవాడు, నుంచోండి కూర్చోండి, గలీజ్ పని దరిద్రమైంది. కానీ మనకి పైసలు కావాలి. ఐ వాంట్ మనీ ఫర్ మై డ్రగ్స్. దట్ వాజ్ మీ. అది మీ, దట్ వాజ్ మీ. అయితే ఒక దినం ఇంజక్షన్కి పైసలు చాలా గడుపు నొప్పి వస్తుంది. రైలు ట్రాక్ పక్కన ఉంచున్నాం, చచ్చిపోదాం. ఇక ట్రైన్ అంత దూరంలో ఉంది. వెనక నుంచి షర్ట్ పట్టుకొని ఎవడో లాగిన భయం వేసింది. చూస్తే నా దోస్తు వాడు పక్క తీసుకెళ్ళాడు. ఆ రోజు యేసు ప్రభు గురించి చెప్పాడు. November 3rd, 1984. ఆ రోజు చెప్పాడని ఉన్న పళంగా ఏసే దగ్గరకు రా, నేను క్షమిస్తాడు. ఆ రోజు మోకరించి ప్రార్థన చేశాను. ఏసే నా జీవితాన్ని మార్చాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తుంది తెలుసా? ఒకవేళ నన్ను చూసి వీడు చిన్నప్పటి నుంచి మంచోడని కూడా కాదు, గలీజ్గా. God has rebuilt my life. And that's why I'm here. ఈరోజు ఇక్కడ ఉన్నాం. 25 countries I've visited. ఇండియాలో ఊహించిన పద్ధతిలో మినిస్ట్రీ దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైనా సరే వాడి యొక్క ఛానల్లో ప్రోగ్రామ్ వేసుకోవడానికి నానా తండాలు పడి పైసలు అంటారు అంటారు. నాది న్యూస్ ఛానల్లో వస్తుంది. పర్ ప్రోగ్రామ్ 3 lakhs ఖర్చు అవుతుంది. ఒక్క పైసా నేను అడగిన వాడిని CBM ఖర్చు పడుతున్నాను. దేవుడు ఎటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చాడు నాకు. వాట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడ్ హస్ గివెన్. When you come to Him, that's what can happen. I'm giving you as my life as a model before you. My friends, if you can come to God, He can rebuild your life. నీ గతం అసలు ఎక్కడ కనబడదు, అసలు దాఖలాలు. Your new life, your new building would be so amazing, awesome. And finally, let me read this verse and conclude. Verse 23, chapter 2. దేవుడు జెరుబ్బాబెలుతో అంటున్నాడు, నా సేవకుడును షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక
ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. ఇప్పుడు ఈ జెరుబ్బాబెలు యొక్క డాడీ ఉన్నాడే, ఆయన పేరు యెహోయాకీం. ఆయన చాలా పాపం చేస్తే దేవుడు యాక్చువల్గా ఆయన నెబుకద్నెజర్కి అప్పగిచ్చేశాడు. నెబుకద్నెజర్ ఆయన ఫుల్గా ఆడుకొని చంపేసింది. అయితే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఈ యెహోయాకీము వీళ్ళు చేసిన పాపానికి దేవుడు వాగ్దానాన్ని ఇరగొట్టేశాడు. అయితే ఆ ఇరిగిపోయినటువంటి వాగ్దానాన్ని తిరిగి నెలకొల్పడానికి ఏమన్నాడు తెలుసా? నేను ముద్ర ఉంగరముగా చేసుకుంటాను అన్నాడు. కొడుకు తప్పిపోయిన కొడుకు వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. కొడుకు రాగానే పందులు పెంచి వచ్చాడు కదా, పందు పట్టు తిన్నారు కదా, ఇప్పుడు గలీజ్కున్నాడు. అయితే తండ్రి ఇది గలీజ్ కాడరా, స్నానం చేయించు ఆ నల్ల మీద పడ్డాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చేతికి ఉంగరాన్ని తగిలించాడు, కాళ్ళకి చొప్పులు ఇచ్చాడు, బట్ట కప్పాడు. ఇవన్నిటిలో కూడా దెర్ ఆర్ లెసన్స్ టు లర్న్. చేతికి ఉంగరం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ నా కొడుకు. బట్ట ఎందుకు కప్పాడు తెలుసా? వాడుకున్న మురికి దాపుదాను. కాళ్ళకి చొప్పులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? పనోళ్ళు చొప్పులు లేకుండా తిరుగుతారు, కొడుకులు చొప్పులతో తిరుగుతారు. వాడికి ఒక డిగ్నిటీ ఇచ్చాడు, వాడికి ఒక స్టేటస్ ఇచ్చాడు. దట్స్ వాట్ హీ డిడ్. ఈరోజు ఈ మెసేజ్ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రాబబ్లీ యూ హ్యావ్ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ గాడ్. దట్ ఓన్లీ యూ నో. బయటకు మనం చాలా బ్యూటిఫుల్ కనపడచ్చు. మైట్ లుక్ సో హోలీ అవుట్ సైడ్, బట్ యు నో ఇన్ సైడ్ వాట్ యు ఆర్. దునియాలో ఎవరినైనా మోసం చేయకపోయి మనం మోసం చేసుకోవాలి. నిద్రపోయేవాడిని లేకపోవచ్చు, అరే లేరా నిద్రపోయినట్లు నటించేవాడిని ఏమన్నా లేపుతారా? వాళ్ళు డోంట్ ప్రిటెండ్. ఇఫ్ గాడ్ ఈజ్ వేక్ యూ అన్నారు, జస్ట్ వేక్ అప్ అండ్ సే లార్డ్, దిస్ ఇస్ మీ, ఫర్గివ్ మీ. నన్ను క్షమించు ప్రభు అని నువ్వు అడగలిగినట్లయితే ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడతాడు. ఐ వాంట్ టు టెల్ యు a story and finally wrap it up. This story may look a little bit funny, but it truly happened. ఇది నిజంగా జరిగింది అని చెప్తారు. See, there were two friends. One has become so rich, other was not that much. అయితే వీళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత కలిస్తే they went into a restaurant and they were eating food and all. అయిపోయిన తర్వాత రిచ్ మ్యాన్ అన్నాడు కదా, I will pay the bill అన్నాడు. అని he just opened his wallet. Along with the wallet, he picked up a small pistol which he was carrying for his protection. తన కాపుదల. అయితే వాలెట్ నుంచి పైసలు పే చేసేసిండు. వాలెట్ అండ్ ద పిస్టల్ హీ వాజ్ హోల్డింగ్ టుగెదర్. బై మిస్టేక్ హిస్ ఫింగర్ టచ్ ద ట్రిగర్. ఆ ట్రిగర్ తగలంగానే బాగా సెన్సిటివ్ ఉందేమో, బుల్లెట్ వచ్చింది, ఎదుగువాడి యొక్క హార్ట్లోకి వెళ్ళి గుచ్చుకుంది. స్ట్రైట్ అక్కడ కింద పడి చచ్చిపోయాడు. పోలీసులు వచ్చారు, తీసుకుపోయారు. వీడేమో చంపాలన్నాడు. దట్ వాస్ కంప్లీట్లీ నాట్ హిస్ ఇంటెన్షన్. హీ బికేమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రామాటిక్ పర్సన్ అన్నమాట. ఏం మాట్లాడాలో అర్థం కాదు. కోర్టులో తీసుకెళ్ళి జడ్జి అంటే ఒక మాట చెప్పాడు. ఇక జడ్జి ఫైనల్గా ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనేసి 7 days ఇన్ని ఉరి తీయాలి అని అన్నాడు. అని అంటే జైల్లో పెడితే ఫ్రెండ్స్ అంతా వెళ్ళి జడ్జిని బతిమలాడుతున్నారు. సార్ ఈజ్ నాట్ లైక్ దాట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, కొంచెం ఏమైనా తగ్గించండి అంటే వాడు నోరు తెలిస్తే నేను ఏం చేస్తాను రా, నోరు తెరవట్లేదు అన్నాడు. 6 days అయిపోయింది, 5 days, 6th day అంటే 7th day ఆయన్ని హ్యాంగ్ చేస్తారు. 6th day 5th day బతిమలాడుతాం అంటే జడ్జి అన్నాడు రేపు ఆయన్ని హ్యాంగ్ చేయాలి, 6th day కదా. బట్ నేను ఇవాళ ఏం చేయగలను? ఓకే, మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక రూల్ ఉంది, ఏంటంటే లాస్ట్ మినిట్లో ఎవడైనా పత్రం అంటారు, అంటే నన్ను క్షమించు అంటే మర్సీ పాడెం ఉంటారు, అది కనుక చేస్తే కనుక నేను చేస్తాను. వాడు అడగడు సార్, సరే ఓ పని చేయండి, మీరు అంతగా బతులు ఆడుతున్నారు కాబట్టి వాడు రాసే లేకపోతే నేనే రాస్తాను, వాడు సంతకం పెడితే చాలు అని పోయినా సార్ జడ్జి గారు. ఈడేమో వాడు తిరిగి ఉంటాడు, అరే బాబు నీకు మర్సీ లెటర్ తెచ్చినా, నీకు క్షమాపత్రాన్ని తెచ్చినా, నీకు ఇటర్నిటీని తీసుకొచ్చా, రీలైఫ్ది అని అన్నాడు. ఇవన్నీ చెప్తా ఉంటే ఫాస్ట్ రావడం వచ్చింది అనుకున్నాను, వెనక కూడా తిరగదు. తిట్టి పంపించారు. జడ్జి వెళ్ళిపోయిన తర్వాత జైలు సూపరింటెండెంట్ వచ్చాడు. రేపు పొద్దున్న నేను 4 o'clock హ్యాంగ్ చేస్తాం, నీకు చివరికి ఏమైనా కోరుకున్నా అన్నాడు. అంటే వీడు ఆలోచిస్తున్నాడు ఏం అడుగుతాను. అందులోకి జైలు సూపరింటెండెంట్ నవ్వుతూ అన్నాడంట, అరే నీకేముంటుందిరా కోరిక అన్నాడంట. ఎందుకు నా లైఫ్ అంతా నీకు ఆశగా ఉంటుందంటే తమాషాగా ఉంటుంది. మరి అవునా, జడ్జి వచ్చాడు నీకు తెలిసి లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఇస్తున్నాడు, క్షమాపత్రాన్ని తెచ్చాడు, చీకుంటావు కదా అన్నాడు. అంటే ఒక్కసారి సార్ ఇందాక వచ్చింది జడ్జి అన్నాడు. ఎస్ జడ్జి వచ్చింది అన్నాడు. జడ్జి అని తెలియదు సార్. అయిపోయింది సార్, అయితే వచ్చి అడిగింది అయిపోయింది. అప్పుడు కింద పడి ఏడుస్తా అంతా అయిపోయింది సార్, నాకు కోరిక సార్ అన్నాడు. ఏట్రాను, నన్ను హ్యాంగ్ చేసిన తర్వాత నా ఫోటో పేపర్లో ఏంటన్నాడు. అదేం కోరికరా పోయాను. కాదు సార్ ప్లీజ్ సార్, ఆ ఫోటో పేపర్లో ఇచ్చి కింద నా చివరి డైలాగ్ ఏంటి సార్ అన్నాడు. ఏంట్రా నీ చివరి డైలాగ్ అంటే జాగ్రత్తనండి ఈ డైలాగ్. మిత్రులారా, నేను ఉరికంబ మీకు శిక్షను అనుభవించి చచ్చిపోయింది నా మిత్రుడిని చంపినందుకు కాదు,
నా మిత్రుడిని చంపినందుకు కాదు. నా దగ్గరకు వచ్చిన ఫర్గివ్నెస్ ఉందే, నా దగ్గరకు వచ్చిన పాలన ఉందే, నా దగ్గరకు వచ్చిన క్షమాపణ ఉందే, దాన్ని చీకొట్టినందుకు. మై ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కూర్చొని వింటున్నటువంటి మీరు ఉన్నారు చూసారా, ఏసీ దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనే మాట క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్తున్నాను కదా. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు పట్టించుకోలేదంటే, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు యువర్ లైఫ్. I made it clear. God brought you here with that purpose. He wanted to restore your life. He wanted to rebuild your life. He wanted to come into your life, provided you agree. Provided you agree. If you don't want to do it, you are digging your own grave. నీ సమాధిని నువ్వే తవ్వుకుంటున్నావు. If you want to stop that, maybe you can close your eyes, bow down your heads. We'll have a small word of prayer and conclude. Before I pray, probably we'll be silent for a minute. If God has spoken to you, and if you think this is the time you need to restore your relation with God, restore your fellowship with God, allow Him to rebuild your life, నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి దేవునికి ఈ సమయాన్ని ఇవ్వాలి అని అనుకున్నట్లయితే, వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ దిస్. ఇదిగో హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుచు ఉన్నా, నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను అన్నాడు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ సే, లార్డ్ కమ్ ఇంటు మై లైఫ్. ఎంత గలీజ్ లైఫ్ అయినా ఆయన వస్తాడు. యేసు ప్రభు పుట్టింది పశువుల పాకలో. పశువుల పాక ఏమన్నా యూఫామ్ పెట్టి ఉంటుందా? లేదు. గడ్డి. అక్కడ ఏమన్నా ఫ్రాగ్రెన్స్ పడతారా? లేదు. బర్రెలు, కంపు. అలాంటి ప్లేస్లో యేసే నీ కోసం పుడతానికి ఇష్టపడ్డాడు. నీ లైఫ్లోకి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. వాట్ ఎవర్ యువర్ కండిషన్ ఆఫ్ యువర్ లైఫ్ మైట్ బి, హీ వుడ్ కమ్ ఇన్ యువర్ లైఫ్. బట్ ద ఓన్లీ కండిషన్ ఇస్ దిస్: యూ నీడ్ టు ఓపెన్ ద డోర్. యూ నీడ్ టు ఇన్వైట్ హిమ్. యూ నీడ్ టు ఆస్క్ హిమ్, ప్రభా నా లైఫ్లోకి రా, ప్లీజ్ కమ్ ఇన్ టు మై లైఫ్. ఇఫ్ యూ క్యాన్ సే దట్, the rebuilding starts now. The reconstruction starts now. My friends, I want to pray and close. When everybody's eyes are closed, if you think you want to ask Jesus to come into your life, or reconnect with God, or re-establish that link, probably you have drifted a little away. You want to come back to terms. తిరిగి ఆ మార్గంలోకి రావాలని అనుకుంటున్నాము, రీకమిట్ చేసుకోవాలనుకున్నాము, ఫ్రెష్గా కమిట్ చేసుకోవాలనుకున్నాము. ఇఫ్ దర్ ఇస్ అన్ ఇన్సైడ్ కన్ఫెషన్, దెర్ మస్ట్ బి అన్ అవుట్ సైడ్ కన్స్ట్రక్షన్. లోన ఆ విధమైనటువంటి కన్ఫెషన్ ఉన్నట్లయితే బయట ఒక చిన్న ఎవిడెన్స్ ఉంటే బాగుంటుంది. ఫర్ ద సేక్ ఆఫ్ దట్ ఎవిడెన్స్, ఫర్ ద సేక్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ యూ మైట్ బిల్డ్ అప్, వాంట్ టు ఆస్క్ యూ టు డూ వన్ థింగ్. ఇఫ్ యూ ఆర్ ప్రేయింగ్ దట్ ప్రేయర్, ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ గాడ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, if you are asking God to rebuild your life, నీ జీవితాన్ని తిరిగి నిర్మించమని, తిరిగి కట్టమని అడగడానికి ఇష్టపడుతున్నట్లయితే, just put up your right hand and put it down. I'll pray. Thank you, friends. Thank you. Thank you so much. Thank you. Thank you. Thank you so much. We look to Lord in prayer. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము త్రోసిపుచ్చునని వాగ్దానం చేశావు. What a nice God you are. What a loving God you are. Thank you so much. తప్పిపోయిన కుమారుడు కథ చెప్తున్నప్పుడు తండ్రి ప్రేమను ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసావు ప్రభా. క్వశ్చన్ చేయలేదు, ఆర్గ్యూ చేయలేదు. జస్ట్ హీ యాక్సెప్టెడ్. యు ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ అస్ లైక్ దాట్ మాస్టర్, అండ్ ద టైమ్ ఇస్ గివెన్. ఈరోజు ప్రభా మమ్మల్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాం. ఎవరైతే ప్రభా హృదయ ద్వారాన్ని తెరుస్తున్నారు, ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో, ఎవరైతే రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు ప్రభా, వాళ్ళ లైఫ్లో రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ బ్యూటిఫుల్ టైం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాను. యేసు ప్రభా దీవెనలు వేడుకుంటున్నాను తండ్రి. ఐఎమ్ సారీ ఐ టుక్ 10 minutes extra. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని వందనాలండి. మరి